హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్ నుంచి ఎస్క్యూఎల్ సర్వర్ స్టార్ట్ చేద్దాం. సో ఈ సెషన్లో ఎస్క్యూఎల్ సర్వర్ ఫస్ట్ కనెక్షన్ అనేది మనం ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాం అనేది చూద్దాం. అండ్ ఫస్ట్ కనెక్షన్ వచ్చేపాటికి మనకి ఏమేమి టైప్స్ ఉంటాయి ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మీరు నార్మల్గా ఇక్కడ సెర్చ్లో అంటే స్టార్ట్లోకి వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళైనా కానీ మీరు తీసుకోవచ్చు. రైట్. సో ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్ చూడండి. సో ఇక్కడ చూడండి మనకి సెట్టింగ్స్ లో మనకి టూల్స్ ఉంటాయి కదా. సో ఇలా ఉంటుంది అంటే డేటాబేస్. క్లియర్. సో దీన్ని క్లిక్ చేసుకోండి, ఓపెన్ చేయండి, ఓపెన్ అవుతుంది. అండ్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు మనకి ఇక్కడ సర్వర్ టైప్, సర్వర్ నేమ్ అండ్ అథెంటికేషన్, ఇలా మనకి 3 టైప్స్ ఉన్నాయి. క్లియర్. సో 3 టైప్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి, సో ఇక్కడ చూడండి సెలెక్ట్ సర్వర్ టైప్. సర్వర్ టైప్లోకి వచ్చేపాటికి మనకి డేటాబేస్ ఇంజిన్ అని సెలెక్ట్ చేసి ఉంటుంది. అండ్ దాన్ని ఆ డ్రాప్ డౌన్ మనం లైక్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ చూడండి అనాలిసిస్ సర్వీసెస్, రిపోర్టింగ్ సర్వీసెస్ అండ్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్ అని ఉన్నాయి. క్లియర్. అండ్ డిఫాల్ట్గా వచ్చేసి డేటాబేస్ ఇంజిన్ అనేది సెలెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. రైట్. సో ఇక్కడ చూద్దాం. As we are going to connect with SQL Server database, here we need to select server type as a database engine. సో మనం ఇక్కడ డేటాబేస్తో వర్క్ చేయాలి అనుకుంటే కనుక మనకి ఈ డేటాబేస్ ఇంజిన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దీంతో పాటు మనకి ఎనాలిసిస్ సర్వీసెస్ అంటే ఎస్క్యూఎల్ సర్వర్ ఎనాలిసిస్ సర్వీసెస్ అంటే ఎస్ఎస్ఏఎస్, అలాగే రిపోర్టింగ్ సర్వీసెస్ ఎస్ఎస్ఆర్ఎస్, అలాగే ఇంటిగ్రేషన్ సర్వీసెస్ ఎస్ఎస్ఐఎస్ అంటారు అని ఈ 3 కూడా ఉన్నాయి. సో ఈ మూడింటిని మనం మైక్రోసాఫ్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటాం. మైక్రోసాఫ్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్. సో దీనిలో ఫస్ట్ వన్ డేటాబేస్ ఇంజిన్. The database engine is the core service of SQL Server, which will use for storing the large amount of data, accessing the data, manipulating the data, and providing security to the information. సో మనం బై డిఫాల్ట్ గా డేటాబేస్ ఇంజిన్ ఉంటుంది. సో డేటాబేస్ ఇంజిన్ మనం చూస్ చేసుకుంటాం, ఎందుకంటే మనం క్రియేట్ చేయాలన్నా లైక్ ఏదైనా సరే మనకి డేటాని స్టోర్ చేయడానికి కానీ, లైక్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తున్నాం అండ్ అలానే డేటాని యాక్సెస్ చేయడానికి, మ్యానిపులేట్ చేయడానికి అండ్ దాని మీద సెక్యూరిటీ ఇంప్రూవ్ చేయడానికి ఈ డేటాబేస్ ఇంజిన్ని యూజ్ చేస్తాం. అండ్ ఇన్ ది డేటాబేస్ ఇంజిన్ ది డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 2D ఫార్మాట్, దట్ ఈస్ టేబుల్ ఫార్మాట్. కాలమ్స్ అండ్ రోస్ ఉంటాయి. సో ఇది 2D ఫార్మాట్ లో వస్తుంది. క్లియర్. అండ్ అలానే అనాలిసిస్ సర్వీసెస్ అని ఉంది. Analysis service is a tool that is used under the data warehousing or data mining environment for storing the information in the format 3D format. So, అనాలిసిస్ సర్వీస్ అనేది డేటా మైనింగ్ డేటా వేర్ హౌస్ ఎన్విరాన్మెంట్ లో యూజ్ చేస్తాం. ఇది కూడా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం, కాకపోతే ఇది 3D ఫార్మాట్ లో మనం స్టోర్ చేస్తాం. అనాలిసిస్ సర్వీసెస్ లైక్ ఎండిఎక్స్ క్వరీస్ అంటే వాటిని. క్లియర్. లైక్ ఇక్కడ డేటాబేస్ ఇంజిన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మనం ఎక్స్టెన్షన్ గా ఫైనల్లో ఈ అనాలిసిస్ సర్వీసెస్, రిపోర్టింగ్ సర్వీసెస్ అండ్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్ కూడా క్లాసెస్ అనేవి లైక్ అప్లోడ్ చేస్తాం. లైక్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఓకే, నెక్స్ట్ వన్ రిపోర్టింగ్ సర్వీసెస్. సో రిపోర్టింగ్ సర్వీసెస్ అనేది కూడా రైట్. రిపోర్టింగ్ సర్వీస్ ఈజ్ ఆల్సో ఇస్ ఎ టూల్ that is used to generate various reports such as MS Word file format reports, MS Excel, PDF, XML or .tic file format. సో ఇవన్నీ కూడా రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి యూస్ చేస్తామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్. ది రిపోర్ట్ ఈస్ ఎ డాక్యుమెంట్ దట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ సమ్ బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి మనం ఈ రిపోర్టింగ్ సర్వీసెస్ యూస్ చేస్తాం. అలాగే ఇంటిగ్రేషన్ సర్వీసెస్. సో ఇంటిగ్రేషన్ సర్వీస్ ఈజ్ ఆల్సో ఏ టూల్ that is used to convert one database tables into another database understandable format. For example, SQL Server database tables are converting into Oracle understanding table format. So integration services means మనం ఒక డేటాబేస్ ఫార్మాట్ నుంచి ఇంకొక డేటాబేస్ ఫార్మాట్ లోకి మనం కన్వర్ట్ చేస్తాం డేటాని.
లైక్ జనరల్ గా మనం ఎస్క్యూఎల్ సర్వర్ యూస్ చేస్తున్నాం కదా, సో ఎస్క్యూఎల్ సర్వర్ లో ఉన్న డేటాబేస్ టేబుల్స్ ఒరాకిల్ లో ఉన్న టేబుల్ ఫార్మాట్ లోకి మనం చేంజ్ చేస్తాం. సో ది SSAS, SSRS and SSIS tools are coming under MSBI tools. ఇవన్నీ కూడా మనకి MSBI టూల్స్ కిందకి వస్తాయి. లైక్ మనం చెప్పుకున్నాం కదా, మైక్రోసాఫ్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్. క్లియర్? లైక్ ఇక్కడ మనం డేటాబేస్ ఇంజిన్ సెలెక్ట్ చేసుకున్నాం, రైట్? వీటిలో డేటాబేస్ ఇంజిన్. అండ్ నెక్స్ట్ వన్, సర్వర్ నేమ్. See, the server name is nothing but the name of SQL server or IP address of SQL server. సో సర్వర్ నేమ్ అనేది ఏంటంటే మనకి ఎస్క్యూఎల్ సర్వర్ యొక్క నేమ్ ఆర్ ఐపీ అడ్రస్ ఎస్క్యూఎల్ సర్వర్. సో వన్ మోర్ థింగ్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ ఈస్ దట్ ఇఫ్ ది ఎస్క్యూఎల్ సర్వర్ ఈస్ ఇన్స్టాల్డ్ ఆన్ యువర్ మెషిన్, దెన్ యూ కెన్ స్పెసిఫై ది సర్వర్ నేమ్ ఎస్ డాట్. లైక్ మనం దాన్ని డాట్ అని వచ్చు, లైక్ ఐపీ అడ్రస్ ఆర్ లోకల్. సో ఇలా అయినా ప్రొవైడ్ చేయొచ్చు సర్వర్ నేమ్ అనేది. క్లియర్? డాట్ లైక్ ఇక్కడ ఇది నేను ఫస్ట్ ఇన్స్టాలేషన్లో డిఫాల్ట్ ఇన్స్టాలేషన్ తీసుకోలేదు కాబట్టి నాకు ఇక్కడ ఇలా వస్తుంది. నార్మల్గా అయితే మనం ఇక్కడ లోకల్ అని ప్రొవైడ్ చేస్తుంది. క్లియర్? అండ్ నెక్స్ట్ వన్, అథెంటికేషన్. సో అథెంటికేషన్లో విండోస్ అథెంటికేషన్ అండ్ ఎస్క్యూఎల్ సర్వర్ అథెంటికేషన్ అండ్ 2 టైప్స్ ఉన్నాయి. In SQL Server, there are 2 types of authentication, that is Windows authentication and SQL Server authentication. But it will depend on how you install the SQL Server. Like that means మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు మిక్స్డ్ మోడ్ అథెంటికేషన్ తీసుకుంటే కనుక మనకి ఈ రెండు వస్తాయి, విండోస్ అథెంటికేషన్ అండ్ ఎస్క్యూఎల్ సర్వర్ అథెంటికేషన్, రైట్? అలా కాకుండా మనం ఓన్లీ విండోస్ అథెంటికేషన్ తీసుకుంటే ఒక విండోస్ అథెంటికేషన్ వస్తుంది. అండ్ సో డిఫరెన్స్ చూద్దాం. విండోస్ అథెంటికేషన్, ఇట్ ఈస్ ది డిఫాల్ట్ అథెంటికేషన్ మోడ్ ఆఫ్ ఎస్క్యూఎల్ సర్వర్. సో ఎస్క్యూఎల్ సర్వర్ కి ఇది డిఫాల్ట్ అథెంటికేషన్, డిఫాల్ట్ గా సెలెక్ట్ అయి ఉంటుంది, రైట్? And in Windows authentication, we will work on user admin. Like Windows authentication, like direct మనం admin మీద వర్క్ చేస్తాం. And with Windows authentication mode, there is no need to enter user credentials. That is, user ID, password అనేది చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి సైడ్లో ఉన్నాయి. Because user ID and password are generated by the operating system by default. సో విండోస్ authentication లో user ID, password అనేది ఆపరేటింగ్ సిస్టమ్ బై డిఫాల్ట్ లో క్రియేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, SQL Server authentication. So in the SQL Server authentication, we will work on the current user. మనం ఏ యూజర్ నేమ్ డీటెయిల్స్ ఇస్తామో ఆ యూజర్తో వర్క్ చేస్తాం. When we will work with SQL Server authentication, we should enter ID and password. ID and password ఇవ్వాలి. This user ID and password are created by the user at the time of SQL Server installation. SQL Server ఇన్స్టాల్ చేసేటప్పుడు మనం ఈ డీటెయిల్స్ ను ప్రొవైడ్ చేస్తాం. యూజర్ ఐడి, నాకు ఇక్కడ చూడండి, నేను ఇక్కడైతే SQL సర్వర్ అథెంటికేషన్ ఇస్తున్నాను. లాగిన్ అండ్ పాస్వర్డ్ నాకు హైలైట్ అవుతుంది. లైక్ యూజర్ డీటెయిల్స్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. క్లియర్? సేమ్. అండ్ నెక్స్ట్ వన్, వన్స్ you provide the necessary details and click on the connect button, then we will be connected to the SQL Server database. Once we connected, now click on the new query option, like we can query with them. Like ఒకసారి కనుక మనం ఇక్కడ కనెక్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ న్యూ క్వరీ క్లిక్ చేస్తే లైక్ ఇక్కడ క్వరీ ఆప్షన్స్, లైక్ ఇక్కడ మనం ఏదైనా కానీ క్వరీంగ్ మొత్తం ఇక్కడే తీసుకుంటాం, ఇక్కడే చేస్తూ ఉంటాం, రైట్? అండ్ ది కీ పాయింట్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్, దట్ ఈస్ SQL Server Management Studio is not a server. SQL Server Management Studio, it is server కదా, యాక్చువల్గా ఇట్స్ ఏ client tool. It's a client tool that can be used by the user to connect with the server. So ఈ client tool ని యూజ్ చేసి మనం server కి connect అవుతాం. So the database server, SQL Server is generally on a dedicated machine and the user are connecting to the server using the SQL Server Management Studio from their machines. Like మనకి మన machines నుంచి మనం SQL Server
టూల్స్ని క్లయింట్ టూల్ని యూజ్ చేసి మనం డేటాబేస్ సర్వర్ ఏదైతే ఉంటుందో లైక్ ఈ సర్వర్కి మనం డెడికేటెడ్ మిషన్ మీద ఉంటుంది కదా, సో దానికి కనెక్ట్ అవుతాం. సో అది చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూడండి, ఇది డెవలపర్ మిషన్ అనుకుంది. ఇది డెవలపర్ వన్, లైక్ డిఫరెంట్ డిఫరెంట్ డెవలపర్స్ ఉన్నారు ఇక్కడ, రైట్. సో ఇది టూ అనుకోండి. సో ఇది ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్. సో ఎస్క్యూఎల్ సర్వర్ ఈ డేటాబేస్ మనం ఈ టూల్స్ని యూస్ చేసి మనం డిఫరెంట్ డిఫరెంట్ డెవలపర్ మిషన్స్ నుంచి మనం కనెక్ట్ అవుతాం. రైట్. సో ది డెవలపర్ మిషన్స్ ఆర్ కనెక్టింగ్ టు ది డేటాబేస్ సర్వర్. డేటాబేస్ సర్వర్, ఇది డేటాబేస్ సర్వర్ అంటే డేటాబేస్ సర్వర్ యూజింగ్ ది ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో యూస్ చేసి మనం వెళ్తాం డేటాబేస్ సర్వర్ హియర్. సో జస్ట్ ఇది ఫస్ట్ వచ్చేసి మనకి జస్ట్ ఇంట్రడక్షన్, అండ్ న్యూ కాన్సెప్ట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.